దర్శకధీరుడు రాజమౌళి గతంలో ఎన్నడూ ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొనలేదు. శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజమౌళిపై వ్యక్తిగత ఆరోపణలు చేశారు. రాజమౌళి తనని టార్చర్ చేస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా వీడియోలో వెల్లడించారు. ఒకప్పటి తమ ట్రయాంగిల్ లవ్ స్టోరీనే ఇందుకు కారణం అంటూ ఒక వీడియో సెల్ఫీని విడుదల చేశారు. శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ, నేను రాజమౌళి 34 ఏళ్లుగా మిత్రులం. రమను మేమిద్దరం ప్రేమించాం. మాది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇది శాంతినివాసం సీరియల్ సమయంలో జరిగింది. రాజమౌళి తన కోసం త్యాగం చేయమని అడిగారు. ముగ్గురం కలిసే ఉందామంటే అలా చేయడం బాగోదు అన్నాడు. రాజమౌళి కోసం నేను రమను వదిలేశాను. నేను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాను. స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి నేను ఈ విషయాలు ఎక్కడ బయట చెప్పేస్తానో అన్న భయం ఏర్పడింది. అప్పటి నుంచి నన్ను టార్చర్ చేస్తున్నారు. రాజమౌళి టార్చర్ భరించలేక నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా. ఈ వీడియోని సుమోటోగా తీసుకుని రాజమౌళికి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి. నేను పాపులారిటీ కోసం ఇదంతా చేయడం లేదు అన్నారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న డైరెక్టర్పై శ్రీనివాసరావు ఆ తరహా ఆరోపణలు చేయడం చర్చకు దారితీసింది. రాజమౌళి భార్య రమను తాను కూడా ప్రేమించినట్టు శ్రీనివాసరావు చెప్తున్నారు. రమ ఆయన ఇష్టపడిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కాగా రమ నేపథ్యం పరిశీలిస్తే రాజమౌళి కజిన్ కీరవాణి భార్య శ్రీవల్లికి రమ చెల్లెలవుతుంది. రాజమౌళి కంటే ముందే ఆమెకు వివాహం అయింది. ఆమెకు ఒక కుమారుడున్నాడు. అతని పేరే కార్తికేయ. ఇప్పుడు రాజమౌళి సినిమాలకి పనిచేస్తూ ఉంటాడు. మనస్పర్ధలతో రమ మొదటి భర్తతో విడిపోయింది. అప్పుడు రెండో వివాహంగా రాజమౌళిని చేసుకుంది. మొదటి భర్త సంతానం కార్తికేయ రాజమౌళి వద్దే పెరిగాడు. రమ రాజమౌళి అనంతరం ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి పేరే మయూఖ. రాజమౌళి బంధువుగా రమకు ఆయనతో పెళ్లికి ముందే పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. రాజమౌళి లవ్ ప్రపోజ్ చేస్తే ఒప్పుకునని రమ గతంలో చెప్పారు. మరి శ్రీనివాసరావుని కూడా ఆమె ప్రేమించారా అనేది తెలీదు.